ఆసుపత్రి నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన ఒక ప్రకటన చేశారు. భద్రతా బలగాలకు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్ కాల్పుల్లో ట్రంప్ మద్దతుదారుడు మృతి చెందారు. మద్దతుదారుడు మృతి పట్ల ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. తనపై కాల్పులు జరిపిన దుండగుడు ఎవరో తెలియదంటున్నారు. తన కుడి చెవి పై భాగం బుల్లెట్ దూసుకెళ్లిందని తెలిసిందంటున్నారు. బుల్లెట్ సౌండ్ అరుపులు వినిపించడంతో ఏదో జరగరానిది జరిగిందని అర్థమైందంటూ ట్రంప్ ఓ ప్రకటన వెలువరించారు. ట్రంప్కు 180 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిగాయి. సభా వేదిక ఎదురుగా ఉన్న బిల్డింగ్ నుంచి కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. ట్రంప్పై కాల్పులు జరిపిన వ్యక్తిని కాల్చి చెప్పినట్లు అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ప్రకటించింది. మొత్తం మీద అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్పై ఓ దుండగుడు ఆయనపై కాల్పులకు తెగబడ్డాడు. పెన్సిల్వేనియాలో నిర్వహించిన ఈ ర్యాలీలో శనివారం ట్రంప్ పాల్గొన్నారు. అయితే ఒక్కసారిగా కాల్పులు జరపడంతో కలకలం రేగింది. And you know, that's a little bit old, that chart. That chart's a couple of months old. And if you want to really see something that's said, take a look at what happened. Take a look at what happened. And you know, that's a little bit old, that chart. That chart's a couple of months old. And if you want to really see something that's said, take a look at what happened. Take a look at what happened. And you know, that's a little bit old, that chart. That chart's a couple of months old. And if you want to really see something that's said, take a look at what happened. ఎస్, డొనాల్డ్ ట్రంప్ పై జరిపిన కాల్పులకు సంబంధించి అప్డేట్ అందింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. ఐ వాంట్ టు థ్యాంక్ ద యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ and all of law enforcement for their rapid response on the shooting that just took place in Butler, Pennsylvania. Most importantly, I want to extend my condolences to the family of the person at the rally who was killed, and also to the family of another person that was badly injured. అంటూ ఆయన చేసిన స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. ఒక్కసారిగా తనపై కాల్పులు జరపడంతో షాక్ గురయ్యారు. It is incredible that such an act can take place in our country. Nothing is known at this time about the shooter who is now dead. I was shot with a bullet that pierced అంటూ ఒకసారిగా ఆయన ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దట్ అప్పర్ పార్ట్ ఆఫ్ మై రైట్ ఇయర్, I knew immediately that something was wrong in that I heard a whizzing sound, shots, and immediately felt that bullet wrapping at my hand side అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ప్రెస్ స్టేట్మెంట్ కూడా మనకు అక్కడ కనబడుతుంది. డ్యూరింగ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ట్రంప్ క్యాంపెయిన్ ర్యాలీ ఇన్ బట్లర్, పెన్సిల్వేనియా దట్ ఈవినింగ్ ఆఫ్ July 13th at approximately 6:15 p.m. Suspected shooter fired multiple shots toward the stage from an elevated position outside of the rally venue. US Secret Service personnel అంటూ ట్వీట్ చేశారు. కాల్పులపై ట్రంప్ రియాక్షన్ చూస్తున్నాం. ఎస్, ట్రంప్ పై కాల్పులు జరిపిన తర్వాత అప్డేట్స్ అంటున్నాయి. ట్రంప్ రియాక్ట్ అయ్యారు. తనపై కాల్పులు జరిపిన వ్యక్తి ఎదురుగా ఉన్నటువంటి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఎదురుగా ఉన్నటువంటి బంగ్లాపై నుంచి కాల్పులు జరుపుతున్నాడు. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ను అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ విడుదల చేశారు. వ్యక్తి ఏకంగా గన్ అక్కడ బంగ్లాపై పెట్టుకొని ర్యాలీలో సభా వేదిక ఎదురుగా ఉన్నటువంటి బంగ్లాపై వ్యక్తి ఏకంగా గన్తో ట్రంప్పై కాల్పులు జరుపుతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఆ ఫుటేజ్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరిపిన వ్యక్తి ఇతడే. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. స్క్రీన్పై చూస్తున్న వ్యక్తి డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరిపాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. And you know, that's a little bit old, that chart. That chart's a couple of months old. And if you want to really see something that's said, take a look at what happened. Take a look at what happened.
And you know, that's a little bit old, that chart. That chart's a couple of months old. And if you want to really see something that's said, take a look at what happened. Take a look at what happened. And you know, that's a little bit old, that chart. That chart's a couple of months old. And if you want to really see something that's said, take a look at what happened. Take a look at what happened. And you know, that's రైట్ అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిపినప్పుడు ఆ సర్కిల్లో మీరు చూస్తున్న దృశ్యాలు, కాల్పులు జరిపిన వ్యక్తిని ఎదురుగా ఉన్నటువంటి సెక్యూరిటీ షూట్ చేస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని ట్రంప్ వెనకాల సెక్యూరిటీగా ఉన్నటువంటి గార్డ్స్ ఫైర్ చేసి కాల్చి చంపిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. పైన బంగ్లా పైన సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ట్రంప్ ప్రసంగిస్తున్నప్పుడు ఆయనపై కాల్పులు జరిగాయి. ట్రంప్ కుడి చెవి పైకి బుల్లెట్ దూసుకెళ్ళింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కాల్పులు జరుపుతున్నారు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. సెక్యూరిటీ బంగ్లాపై ఉన్నటువంటి సెక్యూరిటీ ట్రంప్ పై కాల్పులు జరిపిన వ్యక్తిని, ఆ గుంపులో ఉన్న వ్యక్తిని చాలా తొందరగా పసిగట్టారు. వెంటనే వాళ్ళు కాల్పులు జరిపారు. ఆ వ్యక్తిని అక్కడికక్కడే షూట్ చేసి కాల్చి పారేసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. సెక్యూరిటీ దృశ్యాలు ఒక్కసారి రౌండప్లో మీరు చూస్తున్న దృశ్యాలు సెక్యూరిటీ దృశ్యాలు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ గన్స్తో ఫైర్ చేస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ట్రంప్ పై కాల్పులు జరిపినప్పుడు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఆ వ్యక్తిపై కాల్పులు జరిపి వెంటనే షూట్ చేసి కాల్చి పారేశారు. ఆ దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. సర్కిల్లో మీరు చూస్తున్న దృశ్యాలు అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, సెక్యూరిటీ గార్డ్స్ ట్రంప్ పై కాల్పులు జరిపిన వ్యక్తిని అక్కడికక్కడే షూట్ చేసి కాల్చి పారేసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ట్రంప్ పై కాల్పులు జరిపినప్పుడు దిగువన మనకు కనబడుతున్నాయి. ట్రంప్ పై కాల్పులు జరిపినప్పుడు వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆయన చుట్టుముట్టారు. ఆయన అక్కడి నుంచి తీసుకెళ్లారు. కానీ పైన అక్కడే కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ మెషిన్ గన్తో ఫైర్ చేసి ఆ దుండగుని అక్కడికక్కడే కాల్చి చంపిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఒకసారిగా ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆ దృశ్యాలు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ రిలీజ్ చేశారు. ఆ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. సెక్యూరిటీ సిబ్బంది ఆ దుండగుని కాల్చి చంపుతున్నటువంటి ఆ దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఫైరింగ్ జరిగే ముందు దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. ఫైరింగ్ జరిగే ముందు చూసిన దృశ్యాలు మీకు కనబడతా ఉన్నాయి. దుండగుడు ట్రంప్ పై కాల్పులు జరిపిన ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియలేదు. కుడి చెవిపై బుల్లెట్ తగిలింది. అదృష్టవశాత్తు ట్రంప్ బయటపడ్డాడు, ప్రాణాలతో బయటపడ్డాడు. ఎస్, షూటింగ్ జరుగుతున్నప్పుడు దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. ఎస్, ట్రంప్ చెవిపై బుల్లెట్ గాయమైంది, కుప్పకూలిపోయాడు. వెంటనే సెక్యూరిటీ అప్రమత్తమై ఆయన్ని కాపాడారు, అక్కడి నుంచి తీసుకెళ్లారు. కానీ ఆ బుల్లెట్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ట్రంప్ వెంటనే తేరుకొని పైకి లేచి ఫైట్ అంటూ నినాదాలు చేశారు. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అక్కడి నుంచి అప్రమత్తమై సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. బట్ వెంటనే ఒక్కసారి ఆ పక్క దృశ్యం చూడండి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది షూట్ చేసిన వ్యక్తిని అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ క్షణకాలంలోనే కాల్చి చంపాయి, మట్టుబెట్టాయి. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ వెంటనే ఫైరింగ్ ప్రారంభించాయి, ఆ వ్యక్తిని మట్టుబెట్టాయి. ఆ గుంపులో ఉన్న వ్యక్తిని వెంటనే గుర్తించిన సిబ్బంది ఫటాఫట్ కాల్చి పారేశారు అక్కడే. ఎంతటి ఫాస్ట్ రియాక్షన్ ఒక్కసారి మనం చూడొచ్చు. చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. ఎస్, ఒకసారి మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దీనికి సంబంధించిన స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. తాను క్షేమంగానే ఉన్నట్టుగా ట్రంప్ చేసిన ట్వీట్ మనం ఒకసారి చూడొచ్చు. And you know, that's a little bit old, that chart. That chart's a couple of months old. And if you want to really see something that's said, take a look at what happened. Take a look at what happened. And you know, that's a little bit old, that chart. That chart's a couple of months old. And if you want to really see something that's said, take a look at what happened. Take a look at what happened. ఎస్, యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. డ్యూరింగ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ట్రంప్స్ క్యాంపెయిన్ ర్యాలీ ఇన్ బట్లర్, పెన్సిల్వేనియా ఆన్ ది ఈవినింగ్ ఆఫ్ July 13th at approximately 6:15 p.m. Suspected shooter fired multiple shots toward the stage from an elevated position outside of the rally venue
US Secret Service personnel neutralized the shooter, who is now deceased. US Secret Service quickly responded with protective measures, and the former president is safe and being evaluated. One suspector was killed, two suspectors were critically injured. The incident is currently under investigation, and the Secret Service has formally notified the Federal Bureau of Investigation. Yes, FBI ఇన్వెస్టిగేషన్కు ఆదేశించారు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్. ముగ్గురు సస్పెక్ట్స్లో ముగ్గురు అనుమానితుల్లో ఒకరిని వెంటనే మట్టుబెట్టినట్లుగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఒక ప్రకటన విడుదల చేశాయి. జూలై 13 ఈ కాల్పులు జరిగాయి. సరిగ్గా 6:15 ఓ అనుమానితుడు మాజీ అధ్యక్షుడు ట్రంప్పై కాల్పులు జరిపారు. వెంటనే అతన్ని మట్టుబెట్టాం. మరో 2 అనుమానితులు ప్రస్తుతం తమ అదుపులో ఉన్నట్టుగా అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ చెప్తున్నారు. ఆ 2 కూడా తీవ్రంగా గాయపడ్డట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అనుమానితుల్లో ముగ్గురులో ఒకరిని కాల్చి చంపినట్టుగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. సరిగ్గా 6:15 పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగినటువంటి ర్యాలీ తర్వాత నిర్వహించిన ప్రసంగ వేదికపై మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరిపాయి. అనుమానితులు ఒకరిని కాల్ చంపినట్టుగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకసారి పూర్తి స్థాయిలో మళ్ళీ చెప్తాను. అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమెరికా అధ్యక్షుల ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్పై ఓ దుండగుడు కాల్పులు తెగబడ్డాడు. పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో శనివారం ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ఆయన ప్రసంగిస్తుండగా ఒకసారి ఆయనపై 6 రౌండ్ల పాటు కాల్పుల మోత మోగింది. అయితే రెప్పపాటున దూసుకొచ్చిన బుల్లెట్ ఆయన కుడి చెవి నుంచి దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన ట్రంప్ వ్యక్తిగత సహాయకులు ఆయన వెంటనే సమీప ఆసుపత్రి తరలించారు. కాల్పులు జరిపిన 2 నిందితుల్లో ఒకరిని భద్రతా సిబ్బంది ఫైర్ ఓపెన్ చేసి హతమార్చారు. ప్రస్తుతం ట్రంప్ కోలుకుంటున్నారని వ్యక్తిగత అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై జో బైడెన్ కూడా స్పందించారు. అమెరికా ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని అన్నారు. కాల్పుల ఘటనపై సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి బైడెన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్పై కాల్పులతో అమెరికా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పెన్సిల్వేనియాలోని బట్లర్లో ట్రంప్పై దాడి జరిగిన ప్రాంతాన్ని సీక్రెట్ సర్వీసులు చుట్టుముట్టాయి. ఘటన జరిగిన ప్రాంతంలో బిల్డింగ్ను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తనపై హత్య అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఆసుపత్రిలో మాట్లాడారు. తన కుడి చెవి పై భాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లిందని తెలిపారు. ఊహించని ఘటన ఏదో జరిగిందని వెంటనే తనకు అర్థమైందన్నారు. తన వైపు ఏదో దూసుకెళ్ళినట్టుగా శబ్దం వచ్చిందని తెలిపారు. అప్పుడే ఏదో చొచ్చుకెళ్ళినట్లుగా తెలిసిందని అన్నారు. కాగా తుపాకీ పట్టుకున్న దుండగుడు గురించి అక్కడున్న పోలీసులను హెచ్చరించే ప్రయత్నం చేశారంటూ అక్కడ ఉన్న ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఏం జరుగుతుందో పోలీసులకు కూడా అర్థం కాలేదని అతను తెలిపాడు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా 182 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిగినట్టుగా భద్రతా సిబ్బంది గుర్తించారు. సభా వేదిక ఎదురుగా ఉన్న భవనం నుంచే దుండగుడు ఫైరింగ్ చేసినట్టుగా ఎంక్వైరీలో వెల్లడైనట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ముగ్గురు అనుమానితులు ఒకరిని కాల్చి చంపారు. 2 ప్రస్తుతం తమ అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికన్ FBI దీనికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోంది.